60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో అండి, నమస్తే. నన్ను ఒకరు అడిగారు, మేడం అంతా బాగానే ఉంటుంది, రోజంతా నేను యాక్టివ్గా ఉంటాను, ఆఫీస్కి వెళ్తాను, అందరితో చక్కచక్క మాట్లాడతాను, పనులు చేస్తాను, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. కానీ ఇంటికి వెళ్ళాల్సిన టైం వస్తుంది కదా మేడం, స్టార్ట్ అవుతుంది మ్యామ్ లోపల. లేదు, ఇంటికి వెళ్ళాల్సిన టైమే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఒక్క మాట అంటారు చూసారా, చీ ఏందిరా ఈ జీవితం అనిపిస్తుంది మ్యామ్ అన్నారు. అదే నాకు ఆలోచించి అరే అవును కదా, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా అన్న ఆలోచన వచ్చే లోపలనే ఇంకో కాల్ వచ్చింది. వాళ్ళు చెప్పారు, వాళ్ళు అడిగారు, మ్యామ్ డే అంతా బాగానే ఉంటున్నాను, నైట్ నిద్రపోయేటప్పుడు ఎందుకు ఏడుస్తున్నాను. ఇట్ వాజ్ ఎ డీప్ సైకలాజికల్ డిస్కషన్. అప్పుడు అంటే వాళ్ళ క్లయింట్స్ నేను కంప్లీట్గా చెప్పలేను వాళ్ళ ట్రామాని మీ దగ్గర, కానీ మనలో బ్లాక్డ్ ఎమోషన్స్ ఉంటాయి. ఒక 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో ఇంజస్టిస్ జరుగుంటుంది. అంటే మనకు అది కరెక్ట్ కాదు, మనకు తెలుసు మనకు న్యాయం జరగట్లేదని, బట్ స్టిల్ ఎవరి కోసమో కాంప్రమైజ్, వేరే వాళ్ళ కోసమో కాంప్రమైజ్, వాళ్ళ కోసం కాంప్రమైజ్. అలా ఎప్పుడైతే 1, 2, 3, 4 అని స్టెప్ బై స్టెప్ యాడ్ అయిపోతూ వెళ్ళిపోయాయో, ద పర్సన్ యు ఆర్ అవాయిడింగ్ ఈజ్ యూ. మనకి మనమే అవాయిడ్ చేసుకుంటాం. అండ్ ఏ స్టేజ్కి వెళ్ళిపోతుంది తెలుసా, అది మనతో మనం మాట్లాడుకోం. స్లోగా ఐదర్ వీ విల్ రిజెక్ట్ అవర్ సెల్స్. 2 పార్ట్స్ ఉంటాయి దీంట్లో. ఐదర్ మనకు మనం నచ్చము, సో ఫేస్ చేయము, మిర్రర్ ముందు అస్సలు చూసుకోరు, వాళ్ళు పారిపోతుంటారు, రైట్. లేదా పిటి ఎక్కువైపోతుంటుంది, నీది జరుగుండకూడదు అన్న పిటి పెరిగి 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 ఒక స్టేజ్కి వెళ్ళేసరికి ఎలా అయిపోతారంటే, ఒక్కరే ఉన్నప్పుడు బాగా ఏడవటం జరుగుతుంది. ఏది తప్పు కాదు, అది తప్పు కాదు, అండ్ ఇది డిప్రెషన్ కాదు. లెట్ మీ టెల్ యూ, ఇది డిప్రెషన్ కాదు. డిప్రెషన్ ఈజ్ అ వెరీ బిగ్ వర్డ్, డోంట్ యూజ్ ఇట్ న్యాచురలీ. జనరల్ వొకాబులరీలో వాడుతున్నారు డిప్రెషన్ అని. డిప్రెషన్ అంటే ఏంటి తెలుసా, అస్సలు తినకుండా ఒంటరిగా ఉండి మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోయి ఒక మూల బతుకున్నారో చచ్చారో కూడా ఎవ్వరికి తెలియకుండా ఉండటాన్ని డిప్రెషన్ అంటారు. అసలు మనుషులతో ఏ మాటలు బందీలు ఏం లేకుండా బంద్ చేసుకోవటం. లేదా మనకి పిటి ఎక్కువైపోతుంటుంది, అంటే ఇంకా నాకు జరిగినంత ఇంకా ఎవరికీ జరగలేదు, ఇంకా ఇంతకంటే ఇంకా అన్యాయం లేదు అన్నట్టుగా సెల్ఫ్ పిటి వైపు వెళ్ళిపోతుంటారు. సింపతి వాళ్ళకి పెరిగిపోతూ ఉంటుంది. ఆ సింపతి ఏ రేంజ్లో పెరిగిపోతుందంటే ఇంకా వాళ్ళకి వాళ్ళు అనిపిస్తుంది ఇంతకంటే ఇంకా దరిద్రం ఇంకో మన లైఫ్లో ఇంకోటి రాదు అన్నట్టు. ఆ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు నెక్స్ట్ డే ఏం చేస్తాము, అది ఎవరితోని షేర్ చేసుకోము. జనరల్గా మన అందరిలో కూడా ఒక ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ ఉంటుంది. ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ అందరికీ ఉంటుంది, ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకం. చిన్నపిల్లలకి అంత సైజులో ఉండదు, మనందరు పెద్దగా అయ్యే కొద్దీ ఎక్కువ ఉంటుంది అది. సో నన్ను ఎవరైనా ఇంత చిన్నదానికి అంత ఏడుస్తారా అని పొరపాటున చిన్నప్పుడు అనింటే, పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఎవరితోనూ షేర్ చేసుకోరు. ఎందుకు అని అంటే, ఓకే ఇది ప్రాబ్లమే కాదు దీనికి ఏడుస్తావా అని అంటారేమో అన్న భయం, దానివల్ల ఎక్కడ షేర్ చేసుకోరు. కాబట్టి ఆ ఎమోషన్ ఏమవుతుంది, లోపలే బ్లాకేజెస్గా మారుతాయి. చాలామంది గుడ్నొమ్మే పెయిన్ అంటారు కదా, మోకాలు నొప్పులు, ఈ జాయింట్ పెయిన్స్, నాకు అర్థం కావట్లేదు, నేను బాగానే ఉన్నాను, బాగానే తింటున్నాను, అంతా బాగానే నడుస్తుంది, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో అని అంటారు. దీస్ ఎమోషన్స్ ఆర్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఎమోషన్స్. ఓ 10-20 ఏళ్ల క్రితమో లేకపోతే 15 ఏళ్ల క్రితమో, కొంతమంది 40 ఏళ్ల క్రితమో అన్యాయం జరిగిపోయింది, అప్పుడు మీరు స్టాండ్ తీసుకోలేదు, లేదా మీకు నచ్చని డెసిషన్ ఎవరో తీసేసుకున్నారు, లైఫ్ అంతా ముందుకు వెళ్ళిపోయింది. నేను అక్కడ అది చేసుండుంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదు అన్న రిగ్రెట్ ఉంది. ఈ రిగ్రెట్ ఎమోషను మనల్ని ఈరోజు ప్రశాంతంగా ఉండనివ్వదు, రైట్. సో ఈ ఎమోషన్స్ నుంచి ఎలా చేసుకోవాలి, మరి ఎలా క్లియర్ చేసుకోవాలి, అందరి లైఫ్లో ఉండాలి అని లేదండి. నేను ఇక్కడ ఇంకొకటి చెప్తాను, అలా అని సైకలాజికల్ ఇష్యూస్ కూడా కాదు, ఇవి పెద్ద ప్రాబ్లమ్స్, మనం సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ వేసుకుంటేనే కానీ నా జబ్బు తగ్గదా అని ఏం లేదు. స్మాల్ థెరపటిక్ టూల్స్ ఉంటాయి. ఏం రాయాలి అన్నది టూల్స్, లెటర్లో ఏం రాయాలి అని నేర్పిస్తాం. స్టెప్ బై స్టెప్ మీరు ఎలా నేర్చుకోవచ్చు నేర్పిస్తాం. మీతో మీరు ఎలా మాట్లాడాలో కూడా నేర్పిస్తాం. ఈ థెరపటిక్ టూల్స్ నాతో నేను మాట్లాడుకోవడం నేర్పించడం ఏంటి అనుకున్నానండి నేను స్టార్టింగ్లో. నేను జాయిన్ అయినప్పుడు 2 years బ్యాక్ క్లాసెస్,
బట్ ఎస్, వాళ్ళు నాకు క్లియర్గా వినిపించారు మా మేడం వాళ్ళు. అరే నేను ఈ రేంజ్లో మాట్లాడుకుంటున్నానా అన్న అప్పుడు నాకు అర్థమైంది. ద పర్సన్ యూ హ్యావ్ టు ఫాల్ ఇన్ లవ్ ఈజ్ యువర్ సెల్ఫ్ బాబా. మనతో మనం 24 గంటలు కంపెనీలో ఉంటాము. నాతో నేను మాట్లాడుకుంటున్న లాంగ్వేజ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, రైట్? మనం ఏం చేస్తున్నాము, ఇలా రాత్రి అవ్వగానే ఏడిసే వాళ్ళు జనరల్గా ఏం చేస్తారు, దే ఆర్ అవాయిడింగ్ దెమ్సెల్వ్స్ కదా. లోపలికి వెళ్ళి ఆ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందో వింటలేరు. లోపల సపోజ్ ఇది వద్దు 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 అని చెప్తుంది కాన్షియస్ లేయర్, బట్ బయటకు అనిపిస్తుంది దీన్ని వినటం ఏంటి అన్నంత ఆరగెన్స్ మనం డెవలప్ చేసుకున్నాం మనమే. అది ఎప్పుడైతే వినరో నైట్ సైలెన్స్ అవుతుంది కదా, మళ్ళీ సోల్ అప్పుడు పట్టుకుంటుంది. నేను చెప్పినా ఈరోజు కానీ నువ్వు చేయలేదు, ఈ డెసిషన్ కరెక్ట్ కాకుండే కానీ జరిగింది, నేను తాగొద్దని నీకు వార్న్ చేసిన బట్ స్టిల్ యూ డ్రాంక్. ఓ మై గాడ్, ఆ సెల్ఫ్ బ్లేమ్ వల్ల హ్యాండిల్ చేయలేక తాగి పడుకుంటున్న వాళ్ళని నేను చాలామంది చూస్తున్నాను. ఇది కావాలా? ఒక మనిషితో ఒక 3 నెలల్లో 6 నెలల్లో మాట్లాడితే మైండ్ సెట్ చేంజ్ అవుతుంది, హ్యాబిట్స్ ఆటోమేటికల్లీ చేంజ్ అవుతాయి. ఇట్స్ అబౌట్ యువర్ బ్రెయిన్ రీవైరింగే కదా. బ్రెయిన్ ఎవ్రీడే కొత్త న్యూరాన్స్ వస్తూనే ఉంటాయి. ఆ కొత్త న్యూరాన్స్కి కొత్త ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నామో అర్థమవుతుంది కదా. నేను మొన్న స్కూల్కి వెళ్ళానండి పిల్లల దగ్గర, అండ్ నేను విన్నాను ఒక అబ్బాయిని. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు లిసన్ టు దట్ బాయ్. మీ కోపం వస్తే ఏం చేస్తారు అని అందరినీ ర్యాండమ్గా అడిగితే ఒక అబ్బాయి చెప్పాడు, ఏముంది మేడం బాగా ఎక్కువైపోయింది అనుకోండి పక్కన స్కేల్ ఎరగొడతాను అన్నాడు. అండ్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. ఆల్మోస్ట్ అబ్బాయిలందరూ కూడా అలాంటి ఆన్సర్స్ ఇచ్చారు. నేను నా బుక్ చింపేస్తాను మేడం, ముందు నేను అక్కడి నుంచి పరిగెట్టి బక్కకి వెళ్ళిపోతాను మేడం, లేదా నేను కొట్టేస్తాను మేడం అని. వెన్ ఐ వాజ్ ఆస్కింగ్ గర్ల్స్ని పట్టుకొని అడిగాను, మీరు ఏం చేస్తారమ్మా అంటే ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. మ్యామ్ నేను కామ్గా ఉంటాను మేడం, ఏడుస్తాను మేడం, బయటికి వెళ్తాను మేడం, బయటికి వెళ్ళి కొద్దిసేపు ఏడ్చి రిటర్న్ వస్తాను మేడం. ఒక్కరు కూడా ఇరగొడతాను అని అనలేదు అమ్మాయిల్లో. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. దే ఆర్ ఫ్రమ్ ద సేమ్ క్లాస్ కదా. కోపాన్ని అందరికీ వస్తుంది, కానీ దాన్ని వాళ్ళు డీల్ చేస్తున్న విధానం వేరు. సిమిలర్లీ ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నాయి. ఏ మనిషి కూడా నా లైఫ్లో అసలు ప్రాబ్లం అంటే ఏం లే, అసలు నేను ఎప్పుడు ప్రాబ్లం చూడలే అన్న మనిషిని ఒక్కరిని పట్టుకొని రండి. కానీ దాన్ని మనం ఎలా డీల్ చేస్తున్నాం, దట్ మేక్స్ అ డిఫరెన్స్ కదా, రైట్? సో అక్కడ నేనేం చెప్తున్నానంటే జస్ట్ బీ అలర్ట్. మీ లోపల ఇన్న వాయిస్ ఏం చెప్తోంది మనకి. దేర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ బ్రెయిన్ విచ్ సేస్, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటాం, అది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బ్రెయిన్. అది వార్న్ చేస్తుంది, డెసిషన్స్ తీసుకునేందుకు తోడ్పడుతుంది. అది దిస్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ బ్యాడ్ అని చెప్తుంది. మనందరికీ ఇప్పుడు సపోజ్ పర్స్ కనిపించగానే మేము పర్స్ తీసేసుకోవాలి అని అనిపిస్తుంది, దొంగతనం చేయాలని అందరికీ అనిపిస్తుంది. టక్కున మన కళ్ళకు కనబడగానే తీసుకోవాలనిపిస్తుంది. బట్ ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో వాల్యూస్ ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి. మన చిన్నప్పుడు ఇది తప్పు నాన్న అని చెప్పిన మన పెద్దవాళ్ళ మాటలు ఉంటాయి. అక్కడి నుంచి ఏం చేస్తుంది మనకు న్యూ ఇన్ఫర్మేషన్, ఓ దిస్ ఈజ్ నాట్ అలౌడ్, వద్దు వద్దు తీయొద్దు అంటుంది. ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ చెప్తుంది, మనల్ని ఆపుతుంది యాక్షన్ చేయనివ్వకుండా. కానీ సపోజ్ ఇన్నర్ కనెక్షన్ లేదు, మనతోనే ఒక మంచి బాండింగ్ లేదు, నేను టైం ఇచ్చి కూడా ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అన్నవాళ్ళు అది చెప్తే ఏంటి చెప్పబోతేంది, దే విల్ గో పికప్ దట్ థింగ్ అండ్ గో. తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు, రైట్? ఏ జైల్లోనో ఎక్కడో లేకపోతే పబ్లిక్లో అందరి ముందు కన్ఫరెంట్ చేసుకోవాల్సినంత మిస్టేక్లో బయటపడ్డారు. అప్పుడు నైట్ కూర్చొని ఎడవడం తప్ప ఇంకేం చాయిస్ ఉంది? నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, వెరీ ర్యాండమ్ సిల్లీ ఎగ్జాంపుల్స్. ఇవి డీప్ ట్రామాస్ చాలా ఉన్నాయి. చాలా మందిలో నేను కలిశాను, దే క్యారీ లాట్స్ ఆఫ్ ట్రామా తర్వాతని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ అక్కడ అందరం సోపు పామేసి ముందుకు వెళ్ళిపోతున్నాం. అలా ఎన్ని సంవత్సరాలు ముందుకెళ్ళినా ఏదో పార్ట్ ఆఫ్ ద బాడీలో బ్లాక్ అయిపోయిన ఎమోషన్ అది. ఎక్కడ ఎవరితో షేర్ చేయొద్దంటారు మళ్ళీ ఉల్టాని. దానివల్ల చాలా బ్లాక్డ్ ఎమోషన్స్ వల్ల వస్తున్న లైఫ్ డిజీజెస్ ఎక్కువ. సైకోసోమాటిక్ డిజీజెస్ అంటారు, అంటే మన ఆలోచన విధానం వల్ల వస్తున్న జబ్బులు ఎక్కువ. డోంట్ యూ థింక్ వీ కెన్ డీల్ ఇట్ హియర్? అలా అని ప్రతి జబ్బుని నేను నయం చేస్తానని నేను ఏమనట్లేదు. ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, ఐఎమ్ నాట్ ఎ సైకాలజిస్ట్, ఐఎమ్ నాట్ ఎ సైకియాట్రిస్ట్, ఐఎమ్ జస్ట్ ఎ లైఫ్ కోచ్. బట్ వెన్ ఐఎమ్ అ లైఫ్ కోచ్ ఐ టీచ్ యూ హౌ టు హ్యాండిల్ యువర్ లైఫ్ స్కిల్స్. మీతో మీ కనెక్షన్ ఏంటి ఇంప్రూవ్ చేసి వదిలిపెట్టడం వరకే నా జాబ్. 3 months లేదా 6 months నాతో జర్నీ, తర్వాత మీరెవరో నేనెవరో.
మా పైన డిపెండ్ అవ్వకుండా చేసుకోవడమే లైఫ్ కోచ్ అంటేని, రైట్? సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా యూ కెన్ కమ్ టు అస్, ప్లీజ్ కాల్ టు దిస్ నంబర్, ఇక్కడ స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి అండ్ ఖచ్చితంగా మా కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకోండి. ముందుకు వెళ్తారో లేదో మీ ఇష్టం, కానీ అట్లీస్ట్ యూ క్యాన్ డయల్ ద నంబర్, రైట్? థ్యాంక్ యూ.